Welcome to first BSc semester 1 students to my physics lecture 50 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in physics, SKBR College Amalapuram. లాస్ట్ క్లాస్లో మనం రోదర్ఫర్డ్స్ థియరీ కొంత పార్ట్ డెరివేషన్ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ Rutherford's theory of scattering, derivation part 2 for first BSc semester 1 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది ఫస్ట్ బిఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ 6. సో మనం ఫిజిక్స్ పేపర్ 1 మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ స్టడీ చేస్తున్నాం. యాంత్రిక శాస్త్రము, తరంగాలు మరియు కంపనాలు. ఇందులో యూనిట్ 1లో ఫస్ట్ చాప్టరు మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, కణముల యాంత్రిక శాస్త్రము. రోదర్ఫర్డ్స్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్కి ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. రోదర్ఫర్డ్ పరిక్షేపణ మధ్యఛేదము అని పిలుస్తాం. ఇందులో ఒక బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ వచ్చి టీ థిక్నెస్ ఉన్న స్కాటరర్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. పరిక్షేపక పదార్థం అని పిలుస్తాం దీన్ని. ఎదురుకుండా ఒక స్క్రీన్ ఒకటి పెట్టుకుంటాం, తెర. 5 యాంగిల్తో స్కాటర్ అయినటువంటి ఆల్ఫా పార్టికల్స్ అన్నీ కూడా ఒక కోన్ షేప్లో వచ్చి స్క్రీన్ మీద సర్క్యులర్ షేప్లో పడతాయి. కొద్దిగా యాంగిల్ పెంచాం, D5, అంటే టోటల్ యాంగిల్ 5+D5. ఇవన్నీ వేరే కోన్ షేప్లో వెళ్ళి సర్క్యులర్ షేప్లో ఇన్సిడెంట్ అవుతాయి స్క్రీన్ మీద. ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ R sin⁵ అవుతుంది. అవుటర్ ఎల్లో రింగ్ ఒకటి కనిపిస్తోంది, దాని విడ్త్ RD5 అవుతుంది. సో న్యూక్లియస్ చుట్టూవర P రేడియస్తో, ఇంపాక్ట్ పారామీటర్ ఎంత ఉంటుందో అంత రేడియస్తో ఒక సర్కిల్ ఒకటి ఎస్యూమ్ చేసుకుంటే దాంట్లోంచి వెళ్తున్నటువంటి స్కాటర్ అవుతున్నటువంటి నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఎన్ని అని అడిగితే πp²Tnq అవుతుంది. ఈ πp² అనేది సర్కిల్ ఏరియా, T థిక్నెస్ ఆఫ్ ది స్కాటరర్, N అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది స్కాటరర్, Q అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇన్సిడెంట్ పెర్ యూనిట్ ఏరియా ఆన్ ది స్కాటరర్. ఏకాంక వైశాల్యం మీద పతనం చెందే ఆల్ఫా కణాల సంఖ్య అంటాం క్యూని. సో ఇంపాక్ట్ పారామీటరు పీకి P+dPకి మధ్యలో, లేదంటే స్కాటరింగ్ యాంగిల్ 5కి 5+D5కి మధ్యలో స్కాటర్ అవుతున్నటువంటి ఆల్ఫా పార్టికల్స్ అన్నీ కూడా ఆ ఎల్లో కలర్ షేడ్ ఏదైతే ఉందో అందులోంచి ట్రావెల్ చేసి వెళ్తూ ఉంటాయి. ఈ నెంబర్ ఎంత అని అడిగితే దీనికి డెరివేటివ్ రాయాలి. డెరివేటివ్ ఆఫ్ πp²Tnq ఈజ్ ఈక్వల్ టు 2πp/Tnq/dp. p²కి డెరివేటివ్ రాసాం 2p/dp. సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్కి ఎక్స్ప్రెషన్ ఏమిటి అని అడిగితే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్ పెర్ యూనిట్ టైం డివైడెడ్ బై ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. ఘనకోణంలోనికి పరిక్షేపణం చెందుతున్న ఆల్ఫా కణాల సంఖ్య డివైడెడ్ బై పతన తీవ్రత అంటాం. ఈ వాల్యూ దేనికి సమానం అని అడిగితే -p/dp/sin⁵d⁵. P అంటే ఇంపాక్ట్ పారామీటర్. లాస్ట్ క్లాస్లో మనం స్కాటరింగ్ యాంగిల్కి ఎక్స్ప్రెషన్ రప్పించాం tan⁵/2. దాని నుంచి P రాస్తున్నాం. P ఈజ్ ఈక్వల్ టు ZE² డివైడెడ్ బై 1/tan⁵/2 అంటే cot⁵/2 అవుతుంది. సో P వాల్యూకి ఎక్స్ప్రెషన్ ఇది. దీనికి డెరివేటివ్ రాయాలి dP. సో ZE²/2πε0mv0² అనేది కాన్స్టెంట్. cot⁵/2కి డెరివేటివ్ రాస్తున్నాం, -12 cosecant²⁵/2 d⁵ అవుతుంది. ఈ P వాల్యూ dP వాల్యూ పైన ఉన్న సిగ్మా ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో P వాల్యూ dP వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ZE² అనే టర్మ్ 2 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది.
ఈ 5/2లో ఉన్న టర్మ్స్ అన్నీ ఒక చోట రాసుకున్నాం. sin 5ని 2 sin 5/2 cos 5/2 అని రాసాం. ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే 5/2లో ఉన్న టర్మ్స్ అన్నీ సింప్లిఫై చేస్తే 1/sin పవర్ 4 5/2 మిగులుతుంది. కాట్ బదులుగా కాస్ బై సైను, కోసీకెంట్ బదులుగా 1/sin ఇలా రాసుకుని సింప్లిఫై చేయాలి. ఫైనల్గా మనకి ఎక్స్ప్రెషను ఇలా వస్తుంది. సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్కి ఎక్స్ప్రెషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు z² e⁴/16 π² ε0² m² v0/4 sin పవర్ 4 5/2 అవుతుంది. నెక్స్ట్ మనం రూదర్ఫర్డ్స్ స్కాటరింగ్ ఫార్ములా అని చెప్పి డెరైవ్ చేయాలి. రూదర్ఫర్డ్ పరిక్షేపణ సమీకరణం అని పిలుస్తాం. ఇది కట్టడానికి ఇందాక మనం రాసినటువంటి డెరివేటివ్ టర్మ్ తీసుకున్నాం. పీకి p+dpకి మధ్యలో వెళ్తున్న ఆల్ఫా పార్టికల్స్ లేదా 5కి 5+d5కి మధ్యలో వెళ్తున్న ఆల్ఫా పార్టికల్స్ 2πp tnq/dp. ఇందులో మళ్ళీ p వాల్యూ dp వాల్యూ ఇందాక కట్టాం, అవి సబ్స్టిట్యూట్ చేసాం. ఈ ఆల్ఫా పార్టికల్స్ అన్నీ వెళ్ళి స్క్రీన్ మీద ఒక సర్క్యులర్ రింగ్ షేప్లో పడతాయి. ఆ సర్క్యులర్ రింగ్ది ఏరియా రాస్తున్నాం, వెరీ స్మాల్ ఏరియా ఉంటుంది, డిఏ, సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్. సర్కంఫరెన్స్ అంటే ఇన్నర్ సర్కిల్ది సర్కంఫరెన్స్ రాయాలి. రేడియస్ r/sin⁵ ఉంది దానిది, సో 2π × r/sin⁵ అవుతుంది. విడ్త్ ఆఫ్ ది రింగ్ ఎంత అని అడిగితే ఇందాక చెప్పుకున్నాం r/d5. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 2πr² sin⁵d5. sin 5 బదులుగా 2 sin 5/2 cos 5/2 రాస్తున్నాం. సో 4πr² sin 5/2 cos 5/2 d5. స్క్రీన్ మీద యూనిట్ ఏరియా మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఇన్సిడెంట్ అవుతున్నాయని అడిగితే ఎంతో రిప్రజెంట్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆల్ఫా పార్టికల్స్ ఇన్సిడెంట్ ఆన్ ది సర్క్యులర్ రింగ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ది రింగ్ రాయాలి. సో ఇందాక వచ్చిన నెంబర్ వేసాం, డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ది రింగ్. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి z² e⁴ qnt డివైడెడ్ బై 16 π² ε0² r² m² v0/4 sin పవర్ 4 5/2 అని వస్తుంది. ఇది రూదర్ఫర్డ్స్ స్కాటరింగ్ ఫార్ములా అంటాం. ఈ ఈక్వేషన్ నుంచి 4 కండిషన్స్ చెప్తాం. ఫస్ట్ది ఏమిటి అని అడిగితే n ప్రపోర్షనల్ టు t, థిక్నెస్ ఆఫ్ ది స్కాటరర్కి నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సెకండ్ది z²కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే అటామిక్ నెంబర్ స్క్వేర్ ఆఫ్ ది అటామిక్ నెంబర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. థర్డ్ది వెలాసిటీ 4th పవర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో 4th పవర్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫోర్త్ కండిషను sin పవర్ 4 5/2కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు sin పవర్ 4 5/2 అంటాం. ఇదంతా కూడా రూదర్ఫర్డ్స్ స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ గురించి థియరీ పార్ట్. ఇక్కడతో మనకి యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.